ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది, అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. వీళ్ళు వాళ్ళని కాదు, ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైనాయి. మార్పు మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమయ్యింది. మార్పు మార్పు అంటే ఇప్పుడు ఎదురు చూస్తాను అందరు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణలోని ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి ఉన్న మాట వాస్తవం. ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తున్నా. నేను మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయింది, నేను ఆడ ప్రచారం చేస్తున్నా. ఒకరోజు మీ ఆటో అన్నలకు అండగా నిలబడాలి, ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చేటట్టు ఒకరోజు అందరం కలిసి ఆటో ఎక్కుదాం, ఎక్కి ఆ ఆటో అన్నలతో వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడదాం. మరి 162 మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఒక మా తమ్ముడు సతీష్ లెక్క ఇంకా కొంతమంది సరే ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్టం బాగుండి బతికినరు. అట్లా ఎంతో మంది ఆగమాగం అయిపోయినరు జీవితాలు. వాళ్ళకు అండగా నిలబడాలి, ప్రభుత్వానికి సిగ్గు తెప్పియాలని చెప్పి హైదరాబాద్లో నేను కూడా ఆటో ఎక్కిన. ఎక్కితే గమ్మత్ కథ ఇది, మీరు వినాలి. ఎంత గమ్మత్ అంటే, నేను ఆటో ఎక్కిన, ఆయన అడిగిన, బాయ్సాబ్ ఏం బాయ్సాబ్ నీ పేరేంది అన్న. సార్ నా పేరు మష్రత్ అలీ సార్ అన్నాడు. ఎవరు తెలుసా ఈ మష్రత్ అలీ? ఈ మష్రత్ అలీ అంటే ఆయన ఎవరంటే, ఈయనకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఇంకా అప్పుడు అపోజిషన్లు ఉన్నప్పుడు ఈ మష్రత్ అలీకి 2 ఆటోలు ఉండే. ఆయన ఓనరు, 2 ఆటోలకు ఓనర్ ఉండే ఆయన. అయితే ఈ మష్రత్ అలీ గారి ఆటోలోనే రాహుల్ గాంధీ ఎక్కిండు ఇది వరకు, ఏది ఎలక్షన్లకు మునుపు. ఆయన కూడా ఎలక్షన్లకు మునుపు ఆటో ఎక్కి తిరిగిండు. మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, అల్లం బెల్లం అని మాటలు చెప్పి రాహుల్ గాంధీ, ఏదో రేవంత్ రెడ్డి చెప్పిన మాట కూడా కాదు, రాహుల్ గాంధీ చెప్పిండు మీకు మంచి చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అని. ఇదే మష్రత్ అలీ ఆటో ఎక్కిండు. అయితే ఆ బాయ్సాబ్తో మాట్లాడుకుంటే నేను పోతున్నా. మరి ఏంది బాయ్సాబ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న. ఏం చేస్తా సార్, నాకు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 ఆటోలు నాయి ఉండే సొంతం, ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా సార్, 2 ఆటోలు అమ్ముకున్నాయి, ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా అని చెప్పింది. ఇది ఎందుకు చెప్తున్నా మీకంటే, కేసీఆర్ గవర్నమెంట్లో మనం హైదరాబాద్లో ఒక స్కీమ్ పెట్టినాం, డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం. మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకు వెళ్ళి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర దగ్గర 15,000 ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినాం. ఆ రోజేమో డ్రైవర్ టు ఓనర్, ఇవాళ ఏంది పరిస్థితి, ఓనర్ టు డ్రైవర్. ఇక మార్పు మార్పు అంటే ఇట్లున్నది మార్పు. ఓనర్లు డ్రైవర్లు అయ్యే పరిస్థితి. మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో మంచిగా దర్జాగా బతికిన వాళ్ళు ఇవాళ దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం, దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను.